కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రాకముందే రాజధానిలో పనులు మొదలు పెట్టడమే కాకుండా పరిగెత్తించేలా ప్రణాళికలు వేస్తున్నారు. ముఖ్యంగా అమరావతికి వైభవం రావాలంటే తక్షణం కల్పించవలసిన మౌలిక వసతులు, సౌకర్యాలు, పరిశ్రమల కల్పనపై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. అందులో భాగంగానే 2019లో టీడీపీ ప్రభుత్వ హయాంలో వేసిన ప్రణాళికలు, విధానాలను మళ్లీ బయటకు తీస్తున్నారు. ఎక్కడికక్కడ ఆగిపోయిన పనులను మళ్లీ వేగవంతం చేస్తున్నారు. అమరావతిలో పరిశ్రమలు, వాణిజ్య పెట్టుబడుల కోసం టీడీపీ ప్రభుత్వం తొలిసారి అధికారంలో ఉన్నప్పుడే ఎన్నో ఒప్పందాలు చేసుకుంది. జగన్ ప్రభుత్వం కారణంగా అమరావతిలో ఒక ఇటుక కూడా పేర్చలేదు, కనీసం ఒక అడుగు రోడ్డు కూడా వేయలేదు. ఇప్పుడు అక్కడ ఉన్న అవకాశాలు, ప్రభుత్వ సహకారం నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలు అమరావతిలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి కనబరుస్తున్నాయి. తాజాగా ఆస్ట్రేలియా కాన్సులేట్ జనరల్ నేతృత్వంలోని ప్రతినిధుల బృందం అమరావతిలో పారిశ్రామిక, వాణిజ్య పెట్టుబడుల అంశంపై ఫోకస్ పెట్టింది. ఆస్ట్రేలియా కాన్సులేట్ జనరల్ శీలేజాకి నేతృత్వంలోని బృందం మంగళవారం సమావేశమైంది. అమరావతిలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలపై ప్రధానంగా వీరు చర్చించారు. ఇక్కడ పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టడం కోసం తమ దేశం సిద్ధంగా ఉందని వారు ఆసక్తి కనబరిచారు. రాష్ట్ర ప్రభుత్వంతో కనీసం పనిచేయడం కోసం తాము ఆసక్తిగా ఉన్నామని అన్నారు. అమరావతి మాస్టర్ ప్లాన్ గురించి సిఆర్డీఏ కమిషనర్ భాస్కర్ వారికి వివరించారు. రాజధానిలో వ్యాపారవేత్తలకు ఉన్న అవకాశాలను వారు వివరించారు. అమరావతిలో పనులు ఎప్పుడు ప్రారంభమవుతాయని, ప్రస్తుత స్థితిగతులు, రాజధానిలో ఏ రంగంలో పెట్టుబడులకు ఎక్కువ అవకాశాలు ఉన్నాయని ఆస్ట్రేలియా కాన్సులేట్ ప్రతినిధులు ఆరా తీశారు. రాజధాని ప్రాంతంలో తగినంత భూమి అందుబాటులో ఉందని కమిషనర్ వారికి తెలిపారు. వ్యాపారవేత్తలు పెట్టుబడులు పెట్టొచ్చని, అమరావతిలో మంచి అవకాశాలు ఉన్నాయని కమిషనర్ చెప్పారు. పెట్టుబడులతో వేల మందికి ఉపాధి లభిస్తుందని, కంపెనీలకు కావాల్సిన మానవ వనరుల శక్తి కూడా ఆంధ్రప్రదేశ్ లో ఉందని వివరించారు.